హాయ్ అండి, అందరికి నమస్తే. నిన్న నైట్ 8 గంటలకి నేను హన్మకొండ చౌరస్తాలో మా మామయ్యని, మా వైఫ్ వాళ్ళ నాన్నకి కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని వచ్చాను. గవర్నమెంట్కి తీసుకెళ్తే వాళ్ళు పట్టించుకోలేదు. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాను అంతే. జాయిన్ చేసి ఆ లోపల రూమ్లో అతన్ని ఆ బెడ్లో పడుకోబెట్టి బయటకు వచ్చాను అంతే. సార్ బిల్లు కట్టండి అని చెప్పి బిల్లు ఇచ్చారు. అందులో చూస్తే 20,000 బిల్లు ఉన్నది. హాస్పిటల్కి వచ్చి 10 నిమిషాలు అవుతా ఉన్నది, 20,000 బిల్లు వేశారు. ఇక ఈ బిల్లులు చూడండి. ఏంటని చూస్తే 10,000 మెడిసిన్కి, 5,000 బెడ్ ఛార్జీ, 5,000 ఈ స్కానింగ్లకి. 10 నిమిషాలు అవుతుంది హాస్పిటల్కి వచ్చి 20,000 బిల్లు వేస్తే ఒక సామాన్యమైన మనిషి, ఒక పేదోడు హాస్పిటల్కి వచ్చి బ్రతకగలుగుతాడా? ఈ రోగమేమో గాని వాడు పీడించే ఆ డబ్బుల కోసము, వాడు వేసే బిల్లులకు సగం చచ్చిపోతాడు మనిషి. ఒకవేళ వీడు ఆరోగ్యం బాగై ఇంటికి వెళ్ళినా కూడా ఆ అప్పులకు సగం చచ్చిపోతాడండి. నేను షాక్ అయిపోయాను నిజంగా. ఈ హన్మకొండ చౌరస్తా మొత్తము ఒక రోజంతా ఇక్కడే ఉన్నాను. 24 గంటల్లో 50,000 బిల్లు వేశారు. వాడు ఎందుకు వేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఏంటి సార్ ఇదంటే, తప్పదు కదా సార్, ఇవన్నీ తెచ్చుకోవాలి, పేషెంట్ పరిస్థితి బాగలేదు అంటున్నారు. ఆయన పరిస్థితి చూసి మేము ఏం చేయలేని పరిస్థితిలో ఒక్క రోజులో 50,000 బిల్లు రాస్తే ఇచ్చేసాం. ఇదంతా చూస్తే ఈ హాస్పిటల్లో, ఈ హన్మకొండ మొత్తం తిరిగి చూస్తే ఎక్కడ కూడా ఫ్యామిలీస్ లేవు. ఆ ఫ్యామిలీస్ కలిగిన ఇళ్లను కూడా హాస్పిటల్గా మార్చేశారు. మామూలు దందా కాదు ఇది, చాలా భయంకరమైన దందా నడుస్తూ ఉన్నది. ఎవరికి ఏర్పడట్లేదు, ఎందుకంటే రోగాలు ఎక్కువైపోయినాయి. మనం తినే తిండి ఏ తిన్నా ఏదో ఒక రోగం వస్తూ ఉన్నది. కాబట్టి అందరూ పరిస్థితులు బాగలేవని చెప్పి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఈ హన్మకొండ చౌరస్తాలో కొన్ని వేల హాస్పిటల్ ఉన్నాయి. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకు ఒక్కొక్క డాక్టర్. ఎక్కడ గల్లీలో ఉంటే ఆ గల్లీలో కూడా హాస్పిటల్ పెట్టారు. కూరగాయల మార్కెట్ కంటే ఎక్కువైపోయింది. చిన్న చిన్న పాన్ డబ్బాలు ఉంటాయి కదా, అవి అట్లాగా ఈ హన్మకొండ చౌరస్తాలో హాస్పిటల్ పెరిగిపోయినాయి. దయచేసి మీ ఎందుకు చెప్తున్నాను మీ అందరికంటే, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సచ్చేంత వరకు ఏం చేసినా పర్లేదు, కానీ హాస్పిటల్కు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు గమనించారో లేదో, ప్రతి కుటుంబంలో ఏదో ఒక రోగం వస్తూ ఉన్నది. ఎందుకంటే మనం తినే తిండి అట్లా ఉన్నది. ఆరోగ్యం పట్ల మనకు శ్రద్ధ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తూ ఉన్నది, ఏది అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు, ఏది లేకపోయినా పర్లేదు, ఆరోగ్యం ఉంటే చాలు అనిపిస్తూ ఉన్నది. దయచేసి, నేను కళ్ళారా చూస్తూ ఉన్నాను, చాలా బాధ అనిపిస్తుందండి. దయచేసి చిన్నలు, పెద్దలు, వృద్ధులు, ప్రతి ఒక్కరు మనం సంపాదించడం ఎంత ముఖ్యమో మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమో. ఆ టార్చర్ని మనం తట్టుకోలేము. హాస్పిటల్లో వాళ్ళు పెట్టే టార్చర్ని మనం తట్టుకోలేము. ఒక సామాన్యుడి గురించి చెప్తా ఉన్నా. డబ్బున్నవాడు ఏ రోగం వచ్చినా హాస్పిటల్లో వెళ్తాడు, ట్రీట్మెంట్ చేయించుకుంటాడు, అది తర్వాత విషయం. కానీ ఒక పేదవాడికి హాస్పిటల్కి వస్తే బ్రతికే పరిస్థితి లేదు. గవర్నమెంట్కి వెళ్తే సరిగా ఎవరు పట్టించుకోరు. కొంతమంది మంచిగా అవుతారు, కొంతమంది ఏదో విధంగా నడుస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.